తొక్కిసలాట ఈ పదం చాలా భయంకరమైనది, చాలా విషాదకరమైనది కూడా. నాటి కుంభమేళా తొక్కిసలాట నుండి ఇప్పటి తిరుమల తొక్కిసలాట వరకు స్వతంత్ర భారతంలో వేలాది మంది మతపరమైన ఉత్సవాలు, వేడుకల్లో ప్రాణాలు వదిలేశారు. ఇండియాలో తొక్కిసలాట ఘటనలు వేలాది కుటుంబాలను అగాధంలోకి నెట్టేశాయి, వారి జీవితాలను చిన్నాభిన్నం చేశాయి. ఇంతకీ ఇండియాలో మతపరమైన కార్యక్రమాల్లో తరచుగా తొక్కిసలాటలు ఎందుకు జరుగుతున్నాయి? తప్పెవరిది? కుంభమేళాలో 800 మందికి పైగా భక్తులు తొక్కిసలాట్లో మరణించారు. ఇది స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద మతపరమైన స్టాంపీడ్గా నిలిచిపోయింది. 1954 ఫిబ్రవరి 3న ప్రయాగ్రాజ్లోని గంగానదిలో స్నానం చేసేందుకు భక్తులు భారీగా చేరుకున్నారు. అయితే తీవ్ర రద్దీతో పాటు భక్తుల మధ్య జరిగిన ఘర్షణ తొక్కిసలాటకు కారణమైంది. ఇక 2005 మహారాష్ట్రలోని మంథర్ దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 340 మందికి పైగా మరణించారు. 2008లో రాజస్థాన్లోని చాముండదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 250 మంది ప్రాణాలు కోల్పోయారు. 2011 శబరిమల ఆలయంలో జరిగిన విషాదంలో 100 మందికి పైగా చనిపోయారు. ఇక 2015 రాజమండ్రిలో జరిగిన గోదావరి పుష్కరాల సమయంలో కూడా తొక్కిసలాట జరిగి 29 మంది మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. నిజానికి మతపరమైన తొక్కిసలాటలు ఇండియాలో మాత్రమే కాదు, ప్రపంచంలో చాలా చోట్ల చాలాసార్లు జరిగాయి. 2015లో మక్కాలో జరిగిన స్టాంపీడ్లో 2411 మంది మరణించారు. అటు 2005లో ఇరాక్లో అషూరా వేడుకల్లో 953 మంది తొక్కిసలాటకు బలైపోయారు. మక్కా హజ్ యాత్రలో రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగి వేలాది మంది చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. భక్తుల సమూహాలను నియంత్రించడం, రద్దీకి తగ్గట్లుగా ఏర్పాట్లు చేయకపోవడమే ఇలాంటి ఘటనలకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. సమర్థవంతమైన ప్లానింగ్ లేకపోవడంతో భక్తులు ఒకరిపై ఒకరు పడుతూ ఉంటారు. అటు వేడుకలు, ఉత్సవాలు జరిగే స్థలాలు కొండలు, నదీ తీరాల్లో ఉండడం కూడా తొక్కిసలాటకు కారణంగా చెప్పవచ్చు. ఇక భక్తుల సంఖ్య ఆ స్థల పరిమితిని మించి ఉన్నా పట్టించుకోకుండా సంబంధిత ప్రదేశానికి అనుమతించడం కూడా ఈ విషాదాలకు కారణంగా మారుతున్నాయి. 2024 జూన్ 2న యూపీ హాత్రాస్లో సరిగ్గా ఇలాగే జరిగింది. భోలేబాబా నిర్వహించిన సత్సంగ కార్యక్రమానికి 80,000 మంది భక్తులు హాజరవుతారని నిర్వాహకులు పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకున్నారు. అయితే 2,50,000 మందిని కార్యక్రమంలోకి అనుమతినిచ్చారు. బాబా పాదాల కింద మట్టి కోసం ఎగబడ్డ భక్తులు చివరకు ఆ మట్టిలోనే కలిసిపోయారు. నాటి ఘటనలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక భక్తులు క్యూ లైన్లో ఉన్నప్పుడు అగ్ని ప్రమాదాలు సంభవించినా, బారికేడ్లు కూలిపోయినా తొక్కిసలాట్లు జరిగే అవకాశాలు చాలా ఎక్కువ. ఇక కొంతమంది లైన్లో నిలబడి పుకార్లు వ్యాప్తి చేస్తూ ఉంటారు. అది నిజమనుకుని భక్తులు అటూ ఇటూ పరుగులు తీసి చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇక భక్తుల విషయానికొస్తే వారికి ఉండే నమ్మకాలు కూడా వారి ప్రాణాలను బలికొంటున్నాయని పలువురు చెబుతూ ఉంటారు. మొదటి రోజు నదిలో స్నానం చేస్తే చేసిన పాపాలు పోతాయని నమ్మేవారు కూడా ఉంటారు. అందరికంటే ముందుగా దర్శించుకుంటేనే ఎక్కువ పుణ్యం వస్తుందని, అదే రోజు అదే సమయంలో గుడికి వెళితేనే దేవుడు కరుణిస్తాడని నమ్మేవారు కూడా ఎక్కువగా ఉంటారు. తొక్కిసలాట ఘటనలకు ఇలాంటి ఆలోచన తీరు కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇక తొక్కిసలాట జరిగినప్పుడు బాధిత వ్యక్తులు ట్రామాటిక్ అస్ఫిక్సియాకు గురవుతారు. అంటే మెదడులో తీవ్ర ఒత్తిడి కారణంగా ఊపిరి ఆడకపోవడమని అర్థం. ఇదే స్టాంపీడ్ మరణాలకు ప్రధాన కారణంగా డాక్టర్లు చెబుతూ ఉంటారు. తొక్కిసలాట సమయంలో భయంతో బాధితులు ఏ నిర్ణయం తీసుకోలేరు. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. అదే సమయంలో తన కుటుంబ సభ్యుల గురించి ఆలోచన మొదలవుతుంది. ఇదంతా ఆలోచించేలోపు ఎవరో ఒకరు వారిని కింద పడేస్తారు. ఇక పైకి లెగలేని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రాణభయంతో ఇతర భక్తులు కింద పడిన వ్యక్తిని తొక్కుకుంటూ పోతారు. ఈ కారణంగా మెదడులో ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. అలా పానిక్ మోడ్లోకి బాధితులు వెళ్లిపోయి తుది శ్వాస విడిచేస్తారు.